హలో అండి, ఇది వచ్చేసి కొబ్బరి పచ్చడి. చాలా టేస్ట్ ఉంటుంది. అది నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను. అలాగే దోశలో కానీ, చపాతీలో కానీ, ఇడ్లీలో కానీ, రైస్లో కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకైతే వచ్చేయండి. ఏం లేదు, సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు నిండా కొబ్బరి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బాణట్లో పెట్టుకొని దాంట్లో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక 4 స్పూన్లు ఉద్దిపప్పు, 4 స్పూన్లు శనగపప్పు, అలాగే 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, దాంట్లోనే పచ్చిమిరపకాయలు కానీ, అలాగే ఒట్టిమిరపకాయలు కానీ మనకు కారం తగ్గనట్టు వేసుకొని, మీకు ఏ వేస్తే వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను. ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని, అదే బాణట్లో 2-3 టమోటాలు వేసుకొని, చింతపండు, ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని, అలాగే మెత్తగా లేకుండా పచ్చా కొట్టుకొని, ఆ తర్వాత ఒక పెనం పెట్టుకొని దాంట్లో మన పోపు గింజలన్నీ వేసేసుకొని, అలాగే ఇంగు కంపల్సరీ వేయాలన్నమాట. ఇంగు వేస్తేనే ఆ పచ్చడికి అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఇంగు వేసుకున్న తర్వాత ఈ పచ్చడి ఎత్తి అందులో పోసేసి, నేనైతే ఎర్రగడ్డ అయితే వాడ్స్ వేయలేదు, నేను పచ్చిదే వేసుకున్నాను. నాకు పచ్చిదంటే ఇష్టం కాబట్టి మీరైతే వాడ్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అది మీ ఇష్టము. ఇలా అంతా వేసుకొని 2-3 నిమిషాల నుంచి తీసి పక్కన పెట్టేసుకోవడమే. కానీ రైస్లో వేసుకొని తింటుంటే చాలా బాగుండింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన వీడియోలు నచ్చుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అబ్బా, నా వీడియోలు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి. ఓకే, బాయ్.